to the 82nd Golden. God, creator of the universe, zero mention. No surprise in this godless town. No surprise in this godless town. ఎంతగా హేళన చేశారంటే, వెక్కిరించారంటే 2025వ సంవత్సరం అంటే మొన్న జనవరి 5-6 తారీఖుల్లో 82వ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగాడ ప్రపంచంలో ఉన్న యాక్టర్లందరూ కూడా చేరారు. వాళ్ళను గనపరుచుకున్నారు. వాళ్ళను ఎంతగా నటీనటుల యొక్క వైభవాన్ని గురించి వారిని ఎవరితో పోల్చుకున్నారు? దేవునితో పోల్చుకున్నారు. వాళ్ళు దేవునితో పోల్చుకోవడం ఒక ఎత్తు అయితే, అందులో ఒక ఆమె మాట్లాడుతూ దేవునికి ఆమె ఇచ్చిన మార్కులు ఏనో తెలుసా? దేవుడికి 0 మార్కులు అంది. ఆమె అంది, మా ముందు దేవుడు 0 అందా. దేవుని కోపం రాదా? మంటల్లో మండిపోయింది. ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ కార్లు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అంతస్తులు, వాళ్ళు తెచ్చుకున్న ఫేమ్ అంతా విడిచిపెట్టి ప్రాణరక్షణ కొరకు పరిగెడుతున్నారు. ఎందుకంటే ధనికమైన ఆ రాష్ట్రం ఇప్పుడు మంటల్లో మాడి మసవుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరాన్ని కార్చిచ్చు బుగ్గి చేస్తోంది. ఎక్కడ చూసినా కాలిపోయి బూడిదగా మారిన ఇళ్లు కనిపిస్తున్నాయి. ఎగసిపడుతున్న మంటలు, పొగ అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలకు కూడా కనిపిస్తున్నాయి. అత్యంత సంపన్నమైన నగరంగా పేరుగాంచిన లాస్ ఏంజలస్ ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాన్ని కార్చిచ్చు బుగ్గి చేసింది. ఆ భవనం విలువ దాదాపు $125 మిలియన్ ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అంటే మన కరెన్సీ ప్రకారం ఆ భవనం విలువ 10,375 కోట్లు. అమెరికా బీమా రంగం కూడా ఈ కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పొడి వాతావరణం అగ్నికి ఆజ్యం పోస్తుండగా కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో అంత విస్తీర్ణాన్ని దావానలం చుట్టుముట్టి బూడిదగా మార్చేస్తుంది. అమెరికాతో పాటు మెక్సికో నుంచి అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఆఖరుకు జైల్లో ఉండే ఖైదీలను సైతం రంగంలోకి దించారు. లాస్ ఏంజల్స్ లో మృతుల సంఖ్య 24కు పెరిగింది. పాలిసెడెస్ ప్రాంతంలో 4 గల్లంతయ్యారు. వారిలో అత్యధికులు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్తో గాలిస్తున్నారు. లాస్ ఏంజల్స్లో వేలాది ఇళ్లను దగ్ధం చేసిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. 8 నెలలకు పైగా సరైన వర్షపాతం లేకపోవడంతో లాస్ ఏంజల్స్ పరిసరాలు పొడిగా మారి ఇప్పుడు కార్చిచ్చు నరకం చూపుతోంది. ఈ వారం బలమైన గాలులు తిరిగి రావచ్చని తెలిపిన వాతావరణ విభాగం ప్రమాదకర వాతావరణం ఎదురుకానుందని హెచ్చరించింది. బుధవారం వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మైదాన ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, పర్వత ప్రాంతాల్లో గంటకు 113 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. గాలుల ద్వారా వ్యాపించే మంటలను అరికట్టడానికి 70 అదనపు నీటి ట్రక్కులు వచ్చాయని లాస్ ఏంజల్స్ అగ్నిమాపక దళ అధిపతి ఆంథోనీ మరోన్ చెప్పారు. ఆదివారం నాటికి పాలిసడెస్, ఈటన్, కెన్నెత్, హార్ట్స్ ప్రాంతాల్లో 160 చదరపు కిలోమీటర్లకు పైగా మంటలు విస్తరించాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. కొందరు ఖైదీలను సైతం మంటలు ఆర్పేందుకు రంగంలోకి దించారు. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్ అండ్ రిహాబిలిటేషన్ ప్రకారం 950 మంది ఖైదీలను అగ్నిమాపక సిబ్బందికి సహకరించేందుకు పంపారు. జనవరి 7న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో మొదలైన ఈ వైల్డ్ ఫైర్ ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్నప్పటికీ రోజుకింత పెరుగుతుందే గానీ తగ్గటం లేదు. అమెరికాలో ఇప్పటికీ ఇలా 17 సార్లు వైల్డ్ ఫైర్ రాజుకుని అడవులు తగలబడిపోయాయి. కానీ ఈ స్థాయిలో 24 మందిని బలి తీసుకుని వేల ఎకరాల మేర మంటలు వ్యాపించడం, వేల కోట్లలో ఆస్తులు అగ్నికి ఆహుతవటం మాత్రం ఇదే మొదటిసారని అమెరికన్ మీడియా చెప్తోంది. ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా, ఎన్ని హెలికాప్టర్లతో ట్యాంకుల కొద్ది నీరు గుమ్మరించినా మంటలు అదుపులోకి రావటం లేదు. పైగా మంటలు ఆ పక్కనే ఉన్న కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో కనుచూపు మేరలో ఎటు చూసినా ఓవైపు నగరాన్ని మింగేస్తున్న మంటలు, మరోవైపు కాలి బూడిదైన భవనాలే కనిపిస్తున్నాయి. లాస్ ఏంజల్స్ మాత్రమే కాదు, కాలిఫోర్నియాలోని చుట్టుపక్కల నగరాల ఫైర్ ఇంజన్లన్నీ వచ్చి ఆర్పినా ఆ మంటలు అదుపు కాలేదు. లాస్ ఏంజల్స్లోనే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తం లక్షలాది మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
కాలిపోతున్న ఇళ్లను ఆస్తులను చూసి గుండెలపై బాదుకుంటూ ఆర్తనాదాలు పడుతున్నారు. ఉత్తి చేతులతో ప్రాణాలు అరచేత పట్టుకుని లాస్ ఏంజల్స్ ఖాళీ చేసి వెళ్తున్నారు. కాలిఫోర్నియాలో కార్చిచ్చుకు కారణమేంటి? హాలీవుడ్ స్టార్ల ఇళ్లు సైతం ఎందుకు తగలబడిపోతున్నాయి? అమెరికా తూర్పు ప్రాంతం మంచు తుపానుతో అతలాకుతలమైపోతుంటే పశ్చిమ ప్రాంతం మంటల్లో ఎందుకు చిక్కుకుంది? మంచు తుఫాన్ పట్టి పీడిస్తోంది. అమెరికా కెనడా సరిహద్దులోని నయాగరా జలపాతం చలి తీవ్రతకు గడ్డకట్టిపోయింది. స్నో టెర్రర్ తో మృతుల సంఖ్య 72కు చేరుకుంది. అమెరికాలో మంచు తుఫాన్ టెర్రర్ కంటిన్యూ అవుతోంది. స్నో టెర్రర్ తో ఇప్పటి వరకు 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన 30 మంది ఆచూకీ ఇంకా చిక్కలేదు. నయాగరా జలపాతం కూడా గడ్డకట్టిపోయింది. అమెరికాలో గత వారం రోజులుగా దారుణ పరిస్థితులున్నాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పెరిగిపోయిన మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూయార్క్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మంచు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. బఫెలో సిటీలో అయితే అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. కనీస అవసరాల కోసం బయటకు రావాలన్నా ఇక్కడ పెద్ద సాహసంలా కనిపిస్తోంది. అమెరికాను శీతల తుపాను భయపెడుతోంది. తుపాను కారణంగా చాలా చోట్ల భారీగా మంచు, వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు పేర్కొంది. అమెరికాను మంచు తుపాను కప్పేసింది. 10 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. 30 రాష్ట్రాల్లో 6 కోట్ల మందికి పైగా అమెరికన్లపై మంచు ప్రభావం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తూ ఉండడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. యూటా రాజధాని సాల్ట్ లేక్ కౌంటీ పరిధిలోని లిటిల్ కాటన్వుడ్ కానైన్ కొండపై శనివారం అవలాంచ్ ఏర్పడిన దృశ్యాలివి. ఆ ప్రాంతంలో గంటకు సుమారు 5 అంగుళాల మేర మంచు కురిసిందని, ఆ కారణంగానే అవలాంచ్ ఏర్పడిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. సౌత్ అమెరికాలో సునామీ రాబోతుందా? ప్రస్తుతం ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇప్పటికే పెరులో సునామీ బీభత్సం సృష్టించింది. 13 అడుగుల ఎత్తులో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. దీంతో ముందు జాగ్రత్తగా అన్ని బీచ్లు, పోర్టులు మూసివేశారు. అలల దాటికి వందలాది బోట్లు ధ్వంసమయ్యాయి. పెరులోని అన్ని పోర్టుల్లో సముద్రం ముందుకు దూసుకొచ్చింది. ఈక్వెడార్లో అలల దాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెరులో అన్ని పోర్టుల ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ భయానక వాతావరణం కనిపిస్తోంది. మత్స్యకారులతో పాటు సముద్రపు సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంత వాసులను అలర్ట్ చేశారు అక్కడి అధికారులు. Yasila en estos momentos. This storm is crazy. Not much water, but a lot of thunder and lightning. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఆస్ట్రేలియాలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. ఎస్, మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో అంటే సిడ్నీలో బీభత్సం కూడా సృష్టిస్తోంది తుఫాన్. దాదాపు ఉరుములు ఇంకా మెరుపులతో
భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. పిడుగులతో పాట్లు బెంబెలెత్తిపోతున్నారు అక్కడ ప్రజలు. అయితే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా గట్టిగా వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గాలులకు విరగపడ్డ చెట్లు, కూలిన ఇండ్లు కూడా మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం. దాదాపు 10 మంది దాకా మృతి చెందారు. అయితే తుఫాన్ల బీభత్సానికి ప్రజలు హడలిపోతున్నారు. బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోవాలని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే పూర్తిగా నిలిచిపోయింది విద్యుత్ సరఫరా. అయితే జనజీవనం కూడా ఎక్కడికక్కడే ఆగిపోయినట్టు సమాచారం అందుతోంది. అయితే దీని ప్రకారం అసలు ఏ వెదర్ కండిషన్స్ కూడా ఎక్కడ సహకరించట్లేదని చెప్పుకోవాలి. ఇటీవల మనం చూసుకున్నట్లయితే లాస్ ఏంజలస్ లో కూడా వైల్డ్ ఫైర్ కారణంగా చాలా ధ్వంసం అయిపోయింది. ఇదే పరంగా ఆస్ట్రేలియాలో ఇప్పుడు వరదలు విలయ తాండవాలు చేస్తున్నాయి. Good evening. The dangers not over for Sydney, with warnings of more wild weather in the coming hours as clean-up crews continue to work flat out. The destruction's already widespread. Houses damaged, trees down. It was freakish. Whoa! Holy sh! And fast. From Zetland to Gordon. An electrical marvel piercing through Sydney's skyline. Even the Opera House had a front row seat. After the light show came the rainstorms soaking streets in Stanmore. A waterfall forming down the stairs of Sydney's Town Hall station. Suburb after suburb drenched, but it was this blistering wind that caused the biggest burden. Gusts of more than 100 kilometres an hour wreaking havoc, the northwest bearing the brunt. Okay, Mum, we're safe. We're safe here. And on the North Shore, an unwelcome guest making